విజయనగరంలో ఆపరేషన్ వజ్రపహార్లో భాగంగా పోలీసులు మెగా కార్డన్ సర్చ్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని జొన్నగడ్డి ప్రాంతంలో అదనపు ఎస్పీ సౌమ్యలత పర్యవేక్షణలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 22 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నేరాల నియంత్రణలో భాగంగా ప్రజల భద్రతే లక్ష్యంగా కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు గోవిందరావు, రాఘవులు, వీరకుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మన ఈగల్ ఐజీ గారి ఆధ్వర్యంలో మన ఎస్పీ గారి మార్గదర్శకత్వంలో ఈ రోజు మన విజయనగరం జొన్నగుడ్డి ప్రాంతంలో కార్డన్ అండ్ సర్చ్ కార్యక్రమం చేస్తున్నాము. ఇది ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా ఓవరాల్ స్టేట్ లో అన్ని సబ్ డివిజన్స్ లో కూడా ఈ రోజు కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మన విజయనగరంలో 3 సబ్ డివిజన్లో చీపురుపల్లి, బొబ్బిలి, అలాగే మన విజయనగరంలో కూడా 3 సబ్ డివిజన్స్ లో మనం కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నాము. ఈ రోజు మన విజయనగరంలో 3 సబ్ డివిజన్స్ లో కూడా డిఎస్పీస్ చేస్తున్నారు. ఇక్కడ మన విజయనగరం డిఎస్పీ గారు కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో టోటల్ గా మనం జొన్నగుడ్డులో ఉన్న 1200 ఇళ్ళు చెక్ చేసాము. దాంట్లో భాగంగా మనం ఒక 22 బైక్లు, అంటే నేమ్ ప్లేట్స్ లేనివి కానీ, లైసెన్సెస్ పేపర్స్ అవి లేనివి కానీ, లేదా అనుమానాస్పదంగా ఉన్నాయని కానీ బైక్లు సీజ్ చేయడం జరిగింది. అందరితో మాట్లాడడం జరిగింది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.